కరీంనగర్ లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో జరిగిన ఇబ్బందులపై కలెక్టర్ పమేలా సత్పతి సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమోలు జారీ చేసి వివరణ కోరారు. ఏర్పాట్లపైన తమను పదే పదే నెట్టడంపైన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్పై అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తాము వస్తే కనీసం ఏసీపీ, డీసీపీ కూడా అందుబాటులో ఉండరా అంటూ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో కలెక్టర్ ఎదుటే వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఎస్పీ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులకు కలెక్టర్ మెమోలు జారీ చేసి సంజాయిషి అడిగారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామిని 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొంత ఈ పర్యటనలో కొంత వాళ్ళు ఇద్దరు కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో అక్కడే ఉన్న కలెక్టర్ తో తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. కనీసం తమను పదే పదే కేంద్ర మంత్రితో ఉన్నప్పుడు పదే పదే తోయడం పైన కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తూ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటూ కూడా ఆయన కలెక్టర్ ఎదుట తన ఆగ్రహాన్ని ప్రదర్శించిన విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచారం చేసింది. పక్కనే ఉన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కనీసం ఇక్కడ ఏసీపీ, డీసీపీ కూడా లేరు మనం వస్తే అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేయడం ఇప్పటికే మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అయితే ఈ ఘటన మీద కొంత కలెక్టర్ కూడా అధికారుల తీరు మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలువురు అధికారులకు మెమోలు జారీ చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలి, దీనిపైన సంజాయిషి ఇవ్వాలంటూ కూడా ఆమె మొత్తానికి దాదాపు 5 అధికారులకు మెమోలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.